వాక్యం చదువుకుందాం. సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఈ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది సమయం వాక్యం ద్వారా మాట్లాడమని పునరుద్ధానుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు తన వాక్య శక్తితో మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క పునరుద్ధాన కాలమందు ప్రభువే స్వయముగా పునరుద్ధానుడైనాడని దేవుని వాక్యము సెలవిచ్చినట్లు ఆ రాయి ఎంతో పెద్దది. యేసు ప్రభు ఉపవాసముతో 40 దినములు ఉన్నారు, అనగా తండ్రి సన్నిధానములో ఉన్నారు. ఇక ముందుకు చేయవలసిన పనిని గూర్చి ఆలోచించుచుండెను. ఆయన సేవ, శిలువ, మరణము, పునరుద్ధానము, సంఘ స్థాపన, రెండవ రాకడ, 7 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన మొదలగు వాటిని గూర్చి ఆలోచించుచుండెను. ఈ కాలము అనాది కాలము వంటిది. సృష్టికి పూర్వము తండ్రి ఆలోచించిన రీతిగా ఈయన ఆలోచించుచుండెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనమునందు ప్రభు సెలవిచ్చినటువంటి మాట మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనములో ప్రభు లేచినది మొదలు మాకు కనిపించుటకు, విశ్వాసులను దర్శించుట, ఆరోహణ మగు వరకు గల చరిత్ర యావత్తు ఈస్టర్ చరిత్ర. ఈ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి తీయక పూర్వము దాని క్రింద ఏమీ దాగి ఉన్నది? ప్రభు అయిన ఆయన జీవము, ఆయన మహిమ, ఆయన జయము దాగి ఉన్నవి. రాయి తీయగానే అవన్నీ బయలుపడినవి. రాయి ఉన్నంత వరకు ఇవన్నీ కనబడలేదు. స్త్రీలకు ప్రభు లేచినాడనగానే ఏమి కలిగినది? సంతోషమును వణుకును పుట్టినది. మార్కు సువార్త 16వ అధ్యాయమునందు మార్కు సువార్త 16వ అధ్యాయమునందు 8వ వచనములో ఎలాగున వ్రాయబడి ఉన్నది. 8వ వచనము, వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. ప్రభువు, మీరు వెళ్ళి తక్కిన శిష్యులకు ఈ సంగతి చెప్పవలెనని ప్రభు తెలియచేశారు. గనుక ఈ వాక్యములో ప్రభు లేచి అన్నారు. ప్రభు లేచిన ప్రభువే వారికి ఆయనే కనబడి మాట్లాడును. గనక మొదటి అంశము స్త్రీల మాటలు. శిష్యుల చెవులకు వెర్రి మాటల వలె కనిపించను. లూకా సువార్తలో 24వ అధ్యాయము 11వ వచనములో శిష్యులకు వీరి మాటలు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను. గనుక వీరు
వారి మాటలు నమ్మలేదు. శిష్యులైన వారికి స్త్రీలైన వారు ప్రభువు లేచిన మాటలు చెప్పగా వారు నమ్మకపోయిరి గనక రెండవ అంశము ఎమ్మాయి శిష్యుల తలంపు ఏమనగా వారి జననమును ఉద్ధరిస్తాడని అనుకున్నారు కానీ చనిపోయినాడని నిరాశ కలిగినది. లూకా సువార్తలో 24వ అధ్యాయము 21వ వచనములో ఇలాగు ప్రభు సెలవిచ్చెను, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి యుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములే ఆయను. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను గనక ప్రభువును గూర్చి వారు మాట్లాడుకొనుచున్నారు. ఈ అమ్మాయి శిష్యుల యొక్క తలంపు. మూడవదిగా చూస్తే తోమ గాయములలో వేలు పెట్టి చూస్తేనే కానీ ప్రభు లేచినట్లు నమ్మననెను. యోహాను సువార్తలో 20వ అధ్యాయములో యోహాను సువార్త 20వ అధ్యాయములో ప్రభు సెలవిచ్చినట్లుగా తాను లేచి ఉన్నాడని శిష్యులు చెప్పినను యోహాను యేసుక్రీస్తు ప్రభువు లేచి ఉన్నాడని చెప్పిన వారు నమ్మలేదు. లూకా సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనాల్లో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదోమా అనబడిన తోమా వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయనను చేతులలో మేకుల గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. గనక ఈ 3వ అంశములో ప్రభు లేచి ఉన్నాడని శిష్యులైన వారు వారికి తెలియచేయగా వారు నమ్మకపోయిరి గనక ప్రభు యొక్క పునరుద్ధానము వారికి నమ్మకము లేదు గనక నమ్మెను. అసలే నమ్మనంటే నమ్మనని అని రెట్టింపు అపనమ్మిక కలిగి ఉండెను. త్వామాలో ఇట్టి అపనమ్మిక అనే రాయి ఉంటే ప్రభు కనబడడు. ఆయన జీవము మహిమ జయము దాగియుండినవి తోమా శిష్యుల కూటములకు రానెనను గాని వారిలో ఒకరు బలవంతముగా రమ్మని అడుగుటను బట్టి కూటమునకు వచ్చెను. కూటమునకు బలవంతముగా వచ్చిన తరువాత ఆయనకున్న అపనమ్మిక పోయెను. అట్లే కొందరు వారి బోధలు తప్ప కొందరిని మీటింగులకు వచ్చుటలేదు. కానీ కొందరి వలన బలవంత పెట్టబడి మీటింగులకు వచ్చి సత్యమును తెలుసుకొనుచున్నారు. శిష్యుల యొక్క వెర్రి మాటలను రాయి ఎల్లప్పుడూ ఉంటే ప్రభు యొక్క జీవము మహిమ జీవము జయము ఇవన్నీ బయలుపడక యుండెడివి. ఎమ్మాయి శిష్యుల నిరాశ అనే రాయ. ఈ నిరాశ అనే రాయ ఉంటే పైవన్నీ బయలుపడక యుండెడివి. నిరాశ రాయి, వెర్రి రాయి, అపనమ్మిక రాయి ఇవన్నీ తీసివేస్తే పైవన్నీ బయలుపడను. వెర్రి రాయి గట్టిదా, నిరాశ రాయి గట్టిదా అని చూస్తే ఏది అడ్డురాయి? అన్నీ అడ్డురాళ్లే. ఒకరు 3 దినములు ప్రార్థిస్తే దేవుడు కనబడలేదు, దేవదూత కనబడలేదు. మా పిల్ల కొంచెము సేవ కొంతసేపు ప్రార్థించగానే దేవుడు కనబడినాడని మరి ఒకరు అన్నారు. నీలో నుండి నిరాశ అను రాయి తీసివేయము, అప్పుడు ప్రభు కనబడను.
పరమానందము కలుగును. అంతేకాక ఆయన యొక్క జీవము, మహిమ, జయము కనబడును. అప్పుడు సంతోషమించే వణుకు పుట్టును. ఆ రాయి ఎంత పెద్దదైతే అది తొలగించుటచే వచ్చి సంతోషము కూడా అంత గొప్పది. గనక ప్రభువును గూర్చి మీ హృదయములలో అనుమానము పడనక్కర్లేదు. అనుమానము పడకుండా ప్రభు దగ్గరికి వచ్చి అవిశ్వాసం అనే రాయి, అపనమ్మక అనే రాయి, స్వార్థం అనే రాయి, ఇలాగ ఎన్నో రాళ్ళు ఉన్నవి. ఆ రాళ్లను తీసివేసుకొనవలెను. రాళ్ళు తీసివేయండి. సిలువ దినమున భూమి వణికినది. ఈస్టర్ దినమున స్త్రీలు సంతోషముచే వణికినారు. మనకు ఎలాంటి అడ్డురాళ్ళు ఉన్నప్పటికీ అవన్నీ తీసివేసి గొప్ప సంతోషము కలుగును. ప్రభు ఆయన తరువాత అపోస్తలులు స్టెఫను, పౌలు మొదలగు వారందరూ వచ్చిరి. చచ్చిన వారు రక్షకుడు కలడా? గనక చచ్చినవాడు బ్రతికినాడా మొదలగు ప్రశ్నలతో యూదులందరూ పౌలును ఎదిరించిరి. పౌలు పాత నిబంధనలోని ప్రవచనములు తీసి వారికి నచ్చజెప్పారు. పౌలు దిగ్గజముగా శాస్త్రములు బాగా చదివెను. మనము దిగ్విజయముగా ప్రభువును ఎరగవలెను. గనుకనే మనము ఇతనిని ఎదిరించలేము. గనక ఇతనిని రాళ్లతో కొట్టి చంపితే బాగుండునని యూదులు తలంచిరి. పౌలు చెప్పినటువంటి మాటలకు వారు కూడా సమ్మతించిరి. పౌలు చెప్పిన మాటలు వారు సమ్మతించి, గనక అట్లే ఏమనగా ప్రభు లేకపోయినా ఎడల పాత నిబంధన అంతయు సొన్నే. ఆయన లేచి అనేక మందికి పెద్దలకు యెరూషలేము వాస్తవీయులకు కనబడినాడు. గనక ఆ కాలమందు పుట్టిన నాకును కనబడినాడు. అలాగున ఇట్టి అనేక రుజువులను పౌలు వారికి చూపించను. కానీ వారికి రుజువు పరిచే శక్తి కానీ లేదు. కానీ ఇది వట్టిది అనే శక్తి మాత్రమే వారికి కలదు. యూదులకు మండితనం అనే అడ్డురాయి గలదు. ఆయన ఉత్తరమునకు వెళ్ళి అంత్యకయకు, కొరింథీ మొదలగు పట్టణములలోను చిన్న ఆసియ అంతటను బోధించను. గనక పౌలుతో యాగలేక ఆయనను చంపివేయవలెనని యూదులు చూసిరి. శిష్యులు ప్రభు కనబడగానే తమ అడ్డురాయి తీసివేసుకొనిరి. యూదులు చూసిరి. శిష్యులు ప్రభు కనబడగానే వారిలో అడ్డులన్నీ తొలగించుకునిరి. స్త్రీలు మాటలు నమ్మకూడదని అనుకున్నాము, కానీ నిజమే అని తర్వాత నమ్మిరి. అట్లే ఎమ్మాయి శిష్యులు తమ నిరాశ అనే అడ్డురాతిని తీసివేసుకునిరి. లూకా ఆ శిష్యులలో ఒకడు గనక ఆ చరిత్ర బహు విపులముగా వ్రాశారు. ప్రభువు నాకు కనబడలేదు, ఆయన మహిమ నాకు కనబడలేదు అని మీరు అనుకొనవద్దు. మీలో అడ్డురాళ్ళు తీసివేసుకుంటే ప్రభు చక్కగా బయలుపడును. తోమాకు ఎందుకు అపనమ్మిక కలిగెను? తోమా మొదట కూటమునకు వెళ్ళలేదు గనక అందుచేత అపనమ్మిక కలిగెను. మీటింగులకు వెళ్ళినట్లయితే అనేక సంగతులు బయలుపడును. విశ్వాసము వృద్ధియగును. క్రీస్తుని నమ్ముటకు మంచి దారి దొరుకును. గనుక ఇది గొప్ప అవకాశమై ఉన్నది. ప్రియమైన విశ్వాసి, నీవు క్రీస్తు నమ్ముటలో విశ్వాసము వృద్ధియగును. మనవారు శిష్యులు తోమాను పేరు తిరగవేసి ఉందురు. తోమా నీవు మాతో నీవు లేవు గనక నీకు తెలియదు అందరు. యేసు ప్రభు ఈస్టర్ పండుగ రోజున మహా జయశాలి అయి మరణమును
గెలిచి వచ్చినాడు. మరొకసారి ఆయనకు ముళ్ళ కిరీటము ఉండునా, సమాధి ఉండునా, పునరుద్ధానం ఉండునా, లేచుట ఉండునా? ఉండదు. అట్లే పెండ్లి కుమార్తెకు కూడా ఇప్పుడు అన్నీ శ్రమలే. ఎప్పుడు ఈ శ్రమలు ఉండవు. ఒక దినమున ప్రభు వచ్చి తీసుకుని పోవును. పరలోకములో ఇవన్నీ ఉండవు. ఇక్కడ ప్రభు వచ్చి తీసుకుని వెళ్ళిపోవును. పరలోకములో ఇవన్నీ ఉండవు. ఈ శ్రమలు కొద్ది కాలమే. యేసు ప్రభు లేచి 40 దినములు విశ్వాసులను దర్శించి వారికి మత ధర్మములు తెలియజేసి శిష్యులను స్త్రీలకు మాట వెర్రి రాయి వలె నుండెను. అది అడ్డురాయి. యమాయి శిష్యులు ప్రభువును చూచి గ్రహించలేకపోవుట అనేది గురుడి రాయి. తోమాది మడ్డిరాయి. స్త్రీలు చూసినది అడ్డురాయి. యోహాను సువార్తలో 20:14 మరియమ్మ వెనుకకు తిరిగి చూచెను. ఎందుకు? ఎదురుగా దేవదూత ప్రభువునకు నమస్కరించాడు. అందువలన ఆమె వెనుకకు తిరిగి చూచెను. రుమాలు సమాధిలో తల దగ్గర ఉండుటకు మారుగా మరి ఒక చోట ఉండెను. యోహాను సువార్త 27 అనగా ఆయన హడావిడిగా లేవలేదు. శిష్యులు వచ్చి హడావిడిగా ఎత్తుకొని పోలేదు. అయినందున ఆయనే వచ్చి వస్త్రములను పొదుపుగా ఒక చోట పెట్టి లేచెను. దీనిని రుజువుపరుచుటకు శిష్యులు రుమాలు గూర్చి వ్రాసిరి. గనక పునరుద్ధానుడైన ప్రభువును వెంబడించుటకు, పునరుద్ధానుడైన ప్రభువును చూచుటకు మనలో ఏమడ్డులున్నవి? పాపమడ్డు, అవిశ్వాసమడ్డు, అవిధేయతడ్డు, స్వార్థమడ్డు, పిసినారితనమడ్డు, ఇంకా అనేకమైన అడ్డులు ఉన్నవి. వాటిని మనము తొలగించుకునిన పునరుద్ధానుడైన ప్రభువు యొద్దకు చేరగలము. పునరుద్ధానుడైన ప్రభు వాగ్దానముల యొద్దకి మనం చేరగలం. ప్రియమైన విశ్వాసి, నీలో ఏ రకములైన రాళ్ళున్నవి? నీలో ఏ రకములైన అడ్డులున్నవి? నీలో ఏ రకములైన ఆటంకాలున్నవి? వాక్యం చదివినప్పుడు, ప్రార్థన చేసుకొనుచున్నప్పుడు ఆ అడ్డులను ఒక్కొక్కటిగా తీసివేసుకునిన ప్రభు దగ్గరికి చేరగలవు. ప్రభు నిన్ను దీవించగలరు. ప్రభువు నిన్ను వృద్ధి చేయగలరు. ప్రభు పునరుద్ధాన శక్తి నీలోనికి వచ్చును. ప్రభు పునరుద్ధాన బలము నీవు పొందుకుందువు. ప్రభు పునరుద్ధాన మహిమ నీవు అనుభవంలోనికి తెచ్చుకుందువు. గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన నా స్నేహితులారా, దేవుని సంఘమా, పునరుద్ధానమును గూర్చి విని, పునరుద్ధానమును గూర్చి తెలుసుకొని రక్షణ పొందవలనని మీకు ప్రభువు నామమున తెలియచేస్తూ ఈ యొక్క నా మాటలు, దేవుని మాటలు, పునరుద్ధాన మాటలు ముగించుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యమును వినువారు, ఈ మాటలు వినువారు, నేను ఎలాగున్నాను, నాలో ఏం అడ్డులున్నవి అని ఎవరికి వారే ప్రశ్నలు వేసుకొని అడ్డులను తొలగించుకొనుటకు నీ సహాయం ఒక్కొక్కరు కోరుకొని అడ్డులను తొలగించుకొని నీ సన్నిధిలో యథార్థవంతులుగా, విశ్వాసపరులుగా వృద్ధి పొందుచు దీవించబడే భాగ్యం వినువారికిని, ఈ యొక్క బోధ వినువారికిని, చూచువారికిని ప్రభు అనుగ్రహిస్తున్నారని నమ్మి యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.